నమస్తే. మీరైతే థంబ్‌నెయిల్ చూసి వచ్చారు కదా, థంబ్‌నెయిల్ ఎలా చేయాలి 10 నిమిషాల్లో అని. అందుకనే నాలాగా కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళకి థంబ్‌నెయిల్ ఎలా చేయాలో చాలా మందికి తెలియదు. థంబ్‌నెయిల్ ఎలా చేయాలి ఈజీగా సింపుల్గా 10 నిమిషాల్లో ఎలా చేయాలో నేనైతే మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూస్తేనే మీకు టెక్నిక్స్ ఏంటో చెప్తుంటాను మధ్యలో, అవి మీకు అర్థమవుతాయి. మీరైతే మన ఛానల్ ఫస్ట్గా చూసినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇదిగో కింద సబ్స్క్రైబ్ ఉంది కదా, ఆ సబ్స్క్రైబ్ నా కోసం ఒక్కసారి నొక్కండి ప్లీజ్. గంట సింబల్ కూడా కొట్టియండి. ఈ వీడియో అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు థంబ్‌నెయిల్ చేసుకోవడానికి మన యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలంటే తప్పకుండా మనకి థంబ్‌నెయిల్ చేయడం రావాలి. థంబ్‌నెయిల్ బాగుంటేనే మన వీడియో ఓపెన్ చేసి ఏంటా అని చెప్పి చూస్తారు. అలాంటి థంబ్‌నెయిల్ ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చెప్తాను. వీడియో అయితే లైక్ చేయండి, ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మధ్య మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. ఓకేనా, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం అండి. ప్రతిదీ వివరంగా చెప్తాను మీకు. ఫస్ట్ మనం థంబ్‌నెయిల్ కావాల్సిన యాప్స్ అయితే మనం రెడీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 యాప్స్ వాడుతుంటాను. అందులో ఒక యాప్ అయితే ఫిక్స్డ్ యాప్. ఈ యాప్ లో మన థంబ్‌నెయిల్స్ ప్రతిదీ ఇందులో ఉంటాయి. ఎలాంటి వీడియోకి ఎలాంటి థంబ్‌నెయిల్ కావాలో మీరు చూసుకొని అయితే పెట్టుకోవచ్చు. అన్ని కూడా అవ్వవు మనకి. ఈ కింగ్ సింబల్ ఉన్నాయి కదా, ఈ కింగ్ సింబల్ ఉన్నవి మాత్రం మనం కొనుక్కోవాలి. అలా కాకుండా మనకి మామూలు కావాలంటే బోల్డ్ ఉంటాయి. మిగతా ఏదైనా సరే మనం ఇందులో మనం చేసుకోవచ్చు. ఈ బ్లూ కలర్ అయితే తీసాను. 5 సెకండ్స్ తర్వాత మనకి థంబ్‌నెయిల్ ఫోటో అయితే రెడీగా పైకి వచ్చేస్తుంది. మనకి సొంతంగా చేసుకుంటాం కదా, ఈ ఫొటోస్ అయితే మనం తీసేయచ్చు. ఇవైతే మనకి బాగున్నాయి, పర్లేదు, ఉంచేసుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు బ్యాక్ వచ్చేసి గూగుల్కి వెళ్ళి మనకి యూట్యూబ్ సింబల్స్ అయితే కావాలి. యూట్యూబ్ లోగో అదిగోండి, ఇది తీసుకుందాం. ఈ లోగోని తీసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ మీద కొడితే ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇంకొకటి తీసుకుంటాను నేను, 2-3 తీసుకుందాం. ఏది మ్యాచ్ అవుతుందో తెలియదు కదా, ఇది తీసుకుందాం. నెక్స్ట్ థంబ్‌నెయిల్ కావాల్సింది ఇంకోటి ఏంటంటే, మన థంబ్‌నెయిల్లో ఎలాంటి ఫోటో పెట్టాలనుకుంటున్నా అలాంటి ఫోటో ముందుగా మీరు ఫోటో తీసుకొని ఉంచుకోవచ్చు. నేనైతే ఈ ఫోటో అనుకుంటున్నాను. దీనికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. నేను ముందుగా ఇలాంటి ఫోటోలు అయితే 2-3 తీసుకొని ఉంచుకున్నాను, ఏది బాగుంటుందని. ఈ వీడియోకి మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలో కూడా చెప్తాను. వెయిట్. ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి బెస్ట్ యాప్ ఒకటి ఉంది. ఆ యాపే ఫోటో రూమ్. ఈ ఫోటో రూమ్ యాప్లో మన ఫోటో పెడితే బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. అది ఎలా చేయాలో మీకు చెప్తాను చూడండి. కింద చూసారా స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంది, అదైతే మనం ఓకే చేయాలి. అది ఓకే చేశాక మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మనం ఏం ఫోటో పెట్టాలనుకుంటున్నాం ఆ ఫోటోని మనం క్లిక్ చేయాలి. నేనైతే ఇదిగో కింద ఉన్న ఈ ఫోటోని అయితే క్లిక్ చేశాను, అదైతే బాగుందని. ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన దాంట్లో స్టూడియో షాట్ ఉంది కదా, అది ఫస్ట్ మనం క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి కింద బ్యాక్గ్రౌండ్స్ అని ఉంది కదా ఆప్షన్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేశాక 3 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనం ఎరేజ్ నొక్కాలి. ఈ 3వ ఆప్షన్ ఉంది కదా, అది నొక్కగానే బ్యాక్గ్రౌండ్ అంతా ఆటోమేటిక్ గా అదంతా అదే రిమూవ్ అవుతుంది. డన్ చేసుకొని మన గ్యాలరీలో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలాగే థంబ్‌నెయిల్ లో ఏమేమి ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇలా మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ మన ఫిక్స్డ్ యాప్కి వెళ్తాము. ఇక్కడ యాప్కి వచ్చిన తర్వాత ఇమేజెస్లో వెళ్ళగానే అప్లోడ్ ఫ్రమ్ గ్యాలరీ ఉంది కదా, అది క్లిక్ చేయగానే మన ఫొటోస్ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది ఆ ఫొటోస్ అన్ని మనకు వస్తాయి. ఫోటో కరెక్ట్గా అడ్జస్ట్ చేసి నెక్స్ట్ మనం ఏదైనా ఇంకా వేరే ఫోటో పెట్టాలనుకుంటే మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఫొటోస్లోకి వెళ్ళి మనం ఇందాక యూట్యూబ్ని కూడా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసాక అది కూడా నేను ఇక్కడ పెడుతున్నాను. ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకుండా కానీ ఫోటో పెట్టాలనుకుంటే అది అవ్వదు. ఎందుకంటే ముందు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తేనే మన థంబ్‌నెయిల్ ఈజీగా బాగుంటుంది అనమాట. లేకపోతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకుండా కానీ ఫోటో పెడితే చూడండి, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎలాగుంటుందో. ఇదిగోండి, ఇలా ఫోటో వస్తుంది. ఆ ఫోటో పెడితే కనబడదు కదా మనకి థంబ్‌నెయిల్, అందుకని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే ఇలా యూట్యూబ్ చూసారా చక్కగా ఉంది, అలాగ వస్తుంది అనమాట. మీరు ఒక అడ్జస్ట్గా కరెక్ట్గా ఒక మూల పెట్టాలనుకుంటున్నారు, ఎక్కడో బాగా కనిపిస్తే అక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టేయండి. నెక్స్ట్ మనం టైపింగ్ చేయాలి. మనం ఏమేమి రాయాలనుకుంటున్నామో అదైతే మనం టైప్ చేయాలి. కింద ఉన్న ఇంటూని క్లిక్ చేయండి, బ్యాక్ వెళ్ళిపోతుంది. టెక్స్ట్ ఉంది, ఇమేజెస్ ఉంది, షేప్స్, స్టిక్కర్స్, ఇలా చాలా రకాలు ఉంటాయి, కలర్స్. మనకి ఇవన్నీ మీరు వాడుకుంటే ఐడియా వస్తుంది. మీరు ఎప్పుడైతే యాప్ ఇన్స్టాల్ చేసి థంబ్‌నెయిల్ స్టార్ట్ చేస్తారో మీకు ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది. నేనైతే ఇప్పుడు టెక్స్ట్ చేయాలి, దీని మీద రాయాలి 10 మినిట్స్లో అనేసి. మీకు రకరకాల షేప్స్ కూడా ఉంటాయండి, అది మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఏరా ఉంటాయి, రౌండ్ మార్కులు ఉంటాయి, ఇవన్నీ షేప్స్లో ఉంటాయి. కింద ఇచ్చిన ఆప్షన్స్లోనే అన్నీ ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేయండి. నేనైతే టెక్స్ట్ రాయాలి దాని మీద 10 నిమిషాల్లో అని చెప్పి మనం తెలుగులో అయితే నేను తెలుగులో అయితే చాలా మందికి అర్థమవుతుందని సింపుల్గా నా థంబ్‌నెయిల్స్ అన్ని తెలుగులోనే ఉంటాయి. మీరు కూడా తెలుగులో రాయాలనుకుంటే తెలుగులో రాయండి, కానీ 10 అనేది ఇంగ్లీష్లో ఉంటే బాగుంటుంది.
బాగుంటుంది, అందుకే ఇంగ్లీష్లో 10 పెడుతున్నాను, మిగతాదంతా నిమిషాల్లో అని తెలుగులో అయితే రాయడం జరుగుతుంది. చూసారండి, ఇక్కడ కలర్ అయితే బ్లాక్లో ఉంటుంది. మనం బ్లూ మీద బ్లాక్ అయితే బాగోదు, మనం దీన్ని అడ్జస్ట్ చేయాలి. సైజ్ కిందన ఫాంట్స్ ఉంటాయి, సైజ్ ఉంటుంది, కలర్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుందండి. మనం ఈ సైజు నేను నిమిషాలు అనేది ఇదే ఉంచుతున్నాను, ఇదైతే కరెక్ట్గా బాగుందని. మిగతా మీరు ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు ఫాంట్స్లో. నెక్స్ట్ నేనైతే కలర్ చేంజ్ చేయాలి, సైజు కూడా మన ఆటోమేటిక్గా మారుతుంది. ఇదిగో ఈ సైజ్ పక్కన కలర్ అనే ఉన్నదాన్ని నేనైతే ఓకే చేస్తున్నాను, ఎందుకంటే బ్లాక్ బాగలేదు, దానికి బ్లూ మీద వైట్ అయితే బాగుంటుందని నేను వైట్ అయితే క్లిక్ చేశాను. చూసారా, వైట్ క్లిక్ చేయగానే చాలా అంటే బ్రైట్గా కనబడుతుంది, అందుకే నేను బ్లూ మీద వైట్ అయితే ఇచ్చాను. 10 కూడా మనం వైట్ కలర్ మార్చేద్దాం. అప్పుడు 10కి కూడా నేను వైట్ కలర్ అయితే ఇచ్చేసాను. రెండు ఒక షేప్లో ఒక దగ్గర ఎలాగ అయితే తమ్నీల్కి బాగా కనబడుతుందో ఒక లైన్లో అయితే నేను పెడుతున్నాను. కింద ఆప్షన్స్ చూసారా మీరు, ఫాంట్స్, సైజు, కలరు, బీజీ, ఇలాగా అవుట్లైన్, షాడో, ఇవన్నీ ఏంటంటే మనం ఇచ్చిన టెక్స్ట్ మెసేజ్కి ఇంకొంచెం మన ఫ్యూచర్ కలపడానికి అనమాట, ఇంకొంచెం బాగా కనబడడానికి నేనేం చేస్తున్నానంటే వైట్కి షాడో ఇస్తున్నాను అనమాట. వైట్కి బ్లాక్ ఆపోజిట్ కాబట్టి షాడో ఏమో బ్లాక్ ఇచ్చాను. చూసారా, ఇందాక దాని మీద ఇప్పుడు నిమిషాల్లో అనే ఉన్న పదానికి కొంచెం బ్రైట్ గా బాగా నీట్ గా కనబడుతుంది, అందుకనే నేను వైట్ కి షాడో ఏమో బ్లాక్ ఇచ్చాను. ఈ అవుట్ లైన్ కూడా బాగానే ఉంటుంది, మీరు ట్రై చేయండి. మీరు ఆటోమేటిక్ గా థంబ్నెయిల్ స్టార్ట్ చేశాక మీకు అన్ని అర్థమైపోతుంది. ఈ యాప్ లో అయితే అవన్నీ బాగుంటాయి. ఇప్పుడు నేను థంబ్నెయిల్ అని టైప్ చేయాలి. థంబ్నెయిల్ అనేది పెద్ద బిగ్ అక్షరాలు తీసుకుంటున్నాను. మనకి యూట్యూబ్లో చూడగానే బాగా కనబడాలంటే మనకి స్మాల్ అయితే బాగా కనబడదు, థంబ్నెయిల్ ఎప్పుడైనా బిగ్గా పెద్ద అక్షరాల్లో తీసుకుంటేనే బాగుంటుంది. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత థంబ్నెయిల్కి అయితే మనం ఒక కలర్ ఇవ్వాలి. బ్లాక్ కలర్ అయితే బాగోదు, అందుకని నేను ఒక కలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. 2-3 కలర్లు పెట్టి చూసాను కానీ అది కొన్ని సెట్ అవ్వలేదు, అందుకే వేరే కలర్ అయితే పెడుతున్నాను. కలర్ యాడ్ చేసిన తర్వాత ఆప్షన్స్ వస్తాయి, ఇలాగా షాడో ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి చూడండి. ఈ ఆప్షన్స్ లో మనం కలర్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైట్ గా, డార్క్ గా, ఇలాగా తక్కువ కాలన్నా ఎక్కువ కాలన్నా. ఇక్కడైతే మనం కిందనిచ్చే వాటర్లో షాడో ఉంది కదా, అవుట్ లైన్, ఈ బీజీ, ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద ఉన్న ఆప్షన్స్ లోనే ఈ షాడోస్ లోనే మనకి ఆప్షన్స్ ఉంటాయి. లైన్ అలా ముందుకి వెనక్కి వెళ్తే ఆటోమేటిక్ గా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. నేనైతే ఈ థంబ్నెయిల్ కి రెడ్ బాగుందని రెడ్ అయితే ఫిక్స్ చేశాను. నెక్స్ట్ మనకి ఇంకో టెక్స్ట్ రాయాలి దాని మీద. దానికైతే నేను టెక్స్ట్ బాక్స్ మళ్ళీ ఓపెన్ చేసి మీ అనే యాడ్ చేస్తున్నాను. 10 నిమిషాల మీ థంబ్నెయిల్ మీరే చేసుకోవచ్చు అని కదా మనకి కొటేషన్, అందుకే మీ పక్కన యాడ్ చేస్తున్నాను థంబ్నెయిల్ కి. దానికి కూడా వైట్ కలర్ ఇస్తున్నాను, ఎందుకంటే బ్లూ మీద వైట్ బాగుంటుంది అని చెప్పాను కదా, దీనికైతే వైట్ యాడ్ చేసి థంబ్నెయిల్ పక్కన పెట్టేశాను మీ అనే అక్షరాన్ని. దానికి షాడోస్ కూడా ఆన్ చేశాను, కొన్ని వైట్ కి అయితే బ్లాక్ ఇచ్చి థంబ్నెయిల్ పక్కన మీ అనే అక్షరాన్ని పెట్టాను. ఇప్పుడు మీరే చేసుకోవచ్చు అనే టెక్స్ట్ అయితే నేను రాసి పెట్టాను. దానికి కూడా కలర్ చేంజ్ చేయాలి, ఫాంట్స్ మార్చాను. ఈ కలర్ చేంజ్ చేసిన దాంట్లో ఏంటంటే వైట్ నాకు బాగా కనబడుతుంది, ఇంకా రెడ్, బ్లూ, గ్రీన్ ఏవి బాగోట్లేదు, ట్రై చేశాను. అందుకనే నేనైతే కొంచెం ఎల్లో కూడా బాగుంది, ఎల్లో కూడా ఉంచుదామని ఎల్లో అయితే యాడ్ చేస్తున్నాను. ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి షాడోస్ ఆప్షన్స్ ఉన్నాయి కదండి, ఈ లైన్ అలాగా ముందుకి వెనక్కి జరుపుతుంటే ఈ లైన్ జరిపినప్పుడల్లా అది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మనం పెట్టుకునే కలర్స్ కి. అది కూడా మీరు ట్రై చేయండి, బాగుంటుంది. అంటే థంబ్నెయిల్ కి ఏ కలర్ బాగుంటుందో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరే చేసుకోవచ్చు అనేది లైట్ గా ఉంది, దాన్ని డార్క్ చేద్దాం. ఇప్పుడు దానికి చేయాలంటే కింద ఈ టైప్ పక్కన ఎడిట్ ఉంది కదా, ఈ ఎడిట్ లోకి వెళ్ళి ఈ పైన టీబీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అవి చేంజ్ అవుతుంది. చూసారా, మారుతుంది, కొద్ది బిగ్ సైజ్ వచ్చింది. అలాగే దాన్ని కొద్ది పెద్దగా చేసుకోవచ్చు. థంబ్నెయిల్ బ్యాక్ సైడ్ నచ్చకపోతే మీకు ఈ కింద బ్యాక్గ్రౌండ్స్ ఉంది కదండి కలర్ పక్కన, ఈ బ్యాక్గ్రౌండ్స్ క్లిక్ చేయగానే రకరకాల ఫొటోస్ అయితే వస్తాయి. మన థంబ్నెయిల్ పేరు బ్యాక్ సైడ్ అయితే అలా మారుతుంది. చూసారా, ఇలా మారుతుంది. వద్దనుకుంటే మీరు వెనక్కి వచ్చేవచ్చు. పైన ఈ సింబల్ ఉంది కదా, యారో కిందకి డౌన్ ఉన్న సింబల్ నొక్కితే మళ్ళీ పాతగా మీ థంబ్నెయిల్ అయితే మీకు వచ్చేస్తుంది. మళ్ళీ నేను ఇంకోటి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, యూట్యూబ్ అనే పేరు అనే సింబల్ని నేనైతే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను పైన. అది అయితే నేను ఇమేజెస్లోకి వెళ్ళి ఇక్కడైతే అప్లోడ్ చేస్తున్నాను నా తలపైన. అది ఇప్పుడైతే సూపర్ ఉంది. దీన్ని నేను చాలా సింపుల్ అని కూడా యాడ్ చేశాను, బాగుంటుందని. ఇదేనండి థంబ్నెయిల్. ఇప్పుడు ఈ థంబ్నెయిల్ మనం ఎలా సేవ్ చేయాలో చెప్తాను. పైన గ్రీన్ కలర్ యారో కనబడుతుంది కదా, అది క్లిక్ చేస్తే సేవ్ ఇమేజెస్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సేవ్ ప్రాజెక్ట్ వద్దు, అది మనీ అడుగుతుంది. సేవ్ చేయగానే మన గ్యాలరీలో అయితే మన థంబ్నెయిల్ డౌన్లోడ్ అయిపోతుంది. చూద్దాము గ్యాలరీలో సేవ్ అయిందో లేదని. ఇదిగో గ్యాలరీకి రాగానే మన థంబ్నెయిల్ చేసింది డౌన్లోడ్ అయిపోయింది. చూసారు కదండి వీడియో, థంబ్నెయిల్ ఎలా చేయాలో. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు
నోటిఫికేషన్లు రావాలంటే గంట సింబల్ అయితే కొట్టండి. నేనైతే ఫన్ వీడియోలు ఎక్కువ చేస్తుంటాను. ఆ వీడియోలు కూడా మీకు రావాలంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకైతే ఉపయోగపడుతుంది. వీడియో ఫుల్గా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.